పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎన్ని శ్రమలు పొందారు, ఎన్ని గాయాలు పొందారు, ఎంత తన పరిశుద్ధ రక్తాన్ని మన పాపాల కొరకై ధారపోశాడు అనేటువంటి విశేషాలని అక్షరం స్వయంగా యేసు ప్రభువు చేతే పొందుకున్నటువంటి మహాగొప్ప పునీతురాలు పునీత బ్రిచీతమ్మ గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, మహాగొప్ప పునీతుడైనటువంటి పునీత పాద్రె పియో గారు ఈ విధంగా అంటారు: పరిపూర్ణమైన పవిత్రతను చేరుకోవటానికి అత్యంత ఖచ్చితమైన మార్గం ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చెయ్యాలి. పునీత బెర్నార్డు గారు ఏమంటారంటే, క్రీస్తు ప్రభు అనుభవించిన శ్రమలని బాధలని నిరంతరం ధ్యానం చేసుకోవటం ద్వారా సాతాను శోధనని మనం సులభంగా జయించవచ్చు అంటారు. వీరెవరు చెప్పేదేంటి? ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చెయ్యాలి, ప్రభు యొక్క సిలువ పాటులను ధ్యానం చెయ్యాలి. ఇది మనందరికీ కూడా ఎంతో ముఖ్యం. ఎప్పుడైతే మనం ప్రభు నా కొరకై ఎంతగా సిలువలో పాటుపడ్డారు, ఎన్ని శ్రమలు పొందారు, ఏ రీతిగా తన యొక్క ప్రాణాన్ని నా కొరకై అర్పించారు, తన పరిశుద్ధ రక్తాన్ని ధారపోశాడు అని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పాపములో పడటానికి జంకుతాం, పాపములో పడటానికి అవకాశం లేదు. ఆయన శ్రమను ధ్యానిస్తుండగా నా పాపాల కొరకై ఆయన అంతగా శ్రమిస్తున్నాడే, నేను ఇంకా మరలా పాపములో పడటమా అని మనం ఆత్మపరిశీలన చేసుకుంటాం. ప్రియులారా, నేను కూడా మీతో పాటు ఈ పునీత బ్రిజితమ్మ గారి గురించి ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువగా ధ్యానించటం, తెలుసుకోవటం జరుగుతుంది. ఇంతకు మునుపు నాకు ఈ పునీత బ్రిజితమ్మ గారి గురించి కొంతవరకు తెలిసినా కానీ ఈ మధ్య కాలంలో, ఈ తపస్సు కాలంలో ఇంకా ఎక్కువగా చాలా తెలుసుకున్నాను. ఏమిటి అంటే, యేసు ప్రభు స్వయంగా పునీత బ్రిజితమ్మ గారి కనబడి తాను మానవాళి కొరక ఎన్ని గాయాలు పొందాడు అనే సత్యాన్ని తెలియజేశాడు. మనం సహజంగా యేసుప్రభు ఎన్ని గాయాలు పొందాడు అంటే పంచగాయాలు అని సమాధానం టక్కున చెప్తాం, అనగా 2 చేతుల్లో, 2 కాళ్ళల్లో, డొక్కల్లో. కానీ ప్రియులారా, యేసుప్రభు పునీత బ్రిజితమ్మ గారికి కనబడి చెప్పినటువంటి దర్శనములో చెప్పిన మాట ఏంటంటే, నేను మానవాళి కొరకై అక్షరాల 5480 గాయాలు పొందాను అని చెప్పాడు. నిజమే కదా ప్రియులారా? ఆయనను కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, సిలువను మోస్తున్నప్పుడు, ఆ యొక్క కొరడాకి ఉన్నటువంటి పెంకులు, గాజులు, ముళ్ళతోటి కూడినటువంటి ఆ కొరడాతో 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు వాక్యం ఏమని చెప్తుందంటే, యెషయా గ్రంథములో ఆయన వీపు దున్నిన పొలములాగా మారిందంటండి. ఆయన వీపు దున్నిన పొలములాగా మారిందంటండి. 5480 గాయాలు పొందాడట పునీత బ్రిజితమ్మ గారికి యేసయ్య తెలిపినటువంటి సత్యం. ప్రియులారా, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని ఎన్ని బొట్టులుగా మన కొరకే కార్చాడో తెలుసా? అది కూడా యేసు ప్రభు పునీతురాలికి తెలియజేశాడు. ఈ పునీతురాలికి 28,430 రక్తపు బొట్టులని, తన పరిశుద్ధ రక్తాన్ని సకల మానవాళి కొరకై ఆయన సిలువలో కార్చాడట. ప్రియులారా, ఎంత త్యాగం! ఈనాడు ఈ పునీతురాలు గురించి తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలని ఈనాటి వాక్య పరిచర్యకి ఈ గొప్ప పునీతురాలను ఎందుకు తీసుకున్నాను అంటే, ఈనాడు వారి యొక్క పండగ. ప్రియులకు దేవుని బిడ్డలారా, జూలై 23వ తారీఖు. అంతేకాకుండా మానవాళి కొరకై యేసు ప్రభు ఎంతగా శ్రమలు పొందారు, ఎంతగా తన పరిశుద్ధ రక్తాన్ని ధారపోశాడు అనే సత్యాన్ని యేసయ్య
ఈ మహా గొప్ప పునీతురాలికి తెలియజేశాడు. పునీత బ్రిజిత్తమ్మ గారు పిల్లరా స్వీడన్ దేశంలో 1303 సంవత్సరంలో ఒక న్యాయవాది కుటుంబంలో ఒక భక్తివంతమైన నిష్ఠ కలిగిన నీతి కలిగినటువంటి న్యాయవాది కుటుంబంలో జన్మించింది. వాళ్ళ తండ్రి గారు న్యాయవాది, ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం. ఆమెకి సుమారుగా 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమెకి పెళ్ళైపోయింది. వుల్ఫ్ గుడ్మార్సన్ అనేటువంటి వ్యక్తితోటి పెళ్ళయింది. అతని ద్వారా బ్రిజిత్తమ్మ గారికి 8 మంది పిల్లలు కలిగారు. వాళ్ళల్లో ఒకళ్ళు మహా గొప్ప పునీతురాలయ్యారు. పునీత స్వీడన్ దేశపు కతిరీనమ్మ గారు గొప్ప పునీతురాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దురదృష్టవశాత్తు భర్త ఆమె యవన ప్రాయంలో ఉండగానే 1344 సంవత్సరంలో మరణించారు. అయితే తన భర్త మరణించిన తర్వాత ఆమె పరిపూర్ణంగా పవిత్రతలోనికి దిగిపోయారు. అంతకు ముందు కూడా పుట్టుకతోటే ఆమె చరిత్ర మనం చదివితే మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, పునీత బ్రిజిత్తమ్మ గారు న్యాయం కోసం, నీతి కోసం బ్రతికేవారు. తప్పు జరిగితే ఊరుకునేవారు కాదంటండి. ముఖ్యంగా ఆ రోజుల్లో పునీత బ్రిజిత్తమ్మ గారు బానిసల పక్షాన నిలబడేవారంటండి. బానిసల పక్షాన పోరాడేటువంటి వారంటండి. అదేవిధంగా ప్రార్థన, దాన ధర్మాలు సమృద్ధిగా ఆమె జీవితం నిండా కనబడే. భర్త మరణించిన తర్వాత తనకున్నటువంటి ఆ శేష జీవితాన్ని ఇంకా ఎక్కువగా దేవునికి అర్పించుకున్నది. ఈ ప్రక్రియలో, ఈ పరిశుద్ధతలో, ఈ ప్రార్థనా జీవితంలో నిదానంగా బ్రిజిత్తమ్మ గారికి దర్శనాలు రావటం ప్రారంభమైనాయి. ఎవరు? మరియ తల్లి, జోజప్ప గారు, అందరికంటే ఎక్కువగా యేసు ప్రభు దర్శనాలు. ఈ దర్శనాలను శ్రీసభ అధికారికంగా అంగీకరించింది. పునీత బ్రిజిత్తమ్మ గారు పొందుకున్నట్టు దర్శనాలు శ్రీసభ బోధనలకు ఆధారంగా ఉన్నాయి కాబట్టి వాటిని కొట్టిపడేయలేం, వాటిని తిరస్కరించలేం. గొప్ప పునీతురాలండి, చాలామందికి తెలియదు ఈ పునీతురాలు. ఈ దర్శనాలలో భాగంగానే యేసు ప్రభు ప్రేమతో తాను ఎంతగా మానవాళి కొరకే శ్రమలు పొందాడు, తాను ఎంతగా మానవాళి కొరకే పాటులు పొందాడు సిలువలో, ఆయనకి శ్రమల లోతులు ఎంత, ఆయన కార్చిన రక్తం యొక్క విలువ ఎంత అనే సత్యాన్ని బ్రిజిత్తమ్మ గారి ద్వారా తెలియజేస్తాడు పిల్లారా. 1391లో వీరు మరణించింది పిల్లారా 1373లో అయినా కానీ 1391లోనే వీరిని పిల్లారా పరిశుద్ధురాలిగా ప్రకటించారు. 2వ జాన్ పాల్ పాప్ గారు 1999లో వీళ్ళని ఐరోపా దేశాలన్నిటికీ కూడా పాలకురాలిగా అధికారికంగా ప్రకటించారు. వీరి జీవితాన్ని మనం పరిశీలించడం మనకి ఏమర్థమవుతుంది? అన్నిటికంటే మొదటిది పిల్లారా, బాధలను ధ్యానం చేయాలి. యేసయ్య బాధలను ధ్యానం చేసి పాపాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు ప్రభు పొందినట్టు శ్రమలను మనం ధ్యానం చేయాలి. ఆయన శ్రమలను మనం ధ్యానం చేస్తూ మనం పవిత్రంగా మారాలి, మన పాపాన్ని విడిచిపెట్టాలి. ఇది బ్రిజిత్తమ్మ గారి యొక్క సందేశం. దానికంటే ముందు మరొక విషయం ప్రియులారా, వీరు ఒక మఠవాసుల సభను కూడా ప్రారంభించారు. దాన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ హోలీ సేవియర్, ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ హోలీ సేవియర్ అనేటువంటి ఒక సభను కూడా స్థాపించారు. ఎంతోమంది ద్వారా సేవ చేశారు. కాబట్టి పిల్లలు వీరి జీవితం ద్వారా మొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేసి, పాటులను ధ్యానం చేసి మన పాపాన్ని విడిచిపెట్టాలి అంటారు. వీరి సభ యొక్క ప్రధానమైనటువంటి పవిత్రమైన కార్యం కూడా ఇదే. క్రీస్తు శ్రమలను ధ్యానం చేయాలి, వారి సభలో నిరంతరం ప్రార్థన చేయాలి, పేదలకు సేవ చేయాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి, శ్రీ సభని పునరుద్ధరించాలి. కాబట్టి ప్రభు యొక్క శ్రమలను మనం కూడా ధ్యానం చేయాలి ప్రియులారా. పవిత్రంగా మార్చివేస్తాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో మన అపరాధముల కొరకే, మన పాపముల కొరకే ఆయన గాయపడ్డాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభించింది.
మన పాపాల కొరకే గాయపడినటువంటి ఆయన శ్రమలని, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత చేకూరితే మనము ఆయన శ్రమను ధ్యానం చేయకపోతే ఎలాగా? ఆయన పాటలు ధ్యానం చేయటమే మన పాపాలకు పరిహారం. ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనములో, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. ఆ గాయాలను మనం ధ్యానం చేయొద్దు, లేకపోతే నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది, ప్రార్థనా జీవితం అనేటువంటిది మనం దేవుని యొక్క స్వరాన్ని వినేటట్లుగా చేస్తుంది. పునీత బ్రిజితమ్మ గారు యేసుప్రభు యొక్క శ్రమలని యేసుప్రభువే స్వయంగా ఆమెకు చెబుతుండగా ఆయన వినగలిగాడు. అర్థమవుతుందా? ఆమె వినగలిగింది. ఎలాగా? ప్రార్థనా జీవితం. ఆమెలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితంలో ఉన్న గొప్పతనం అది. ప్రార్థనా జీవితం దేవుని యొక్క స్వరాన్ని వినేటట్లుగా చేస్తుంది మనల్ని. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు అంటారు లూకా 18:1 ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో 41వ వచనంలో గెత్సెమనే తోటలో ప్రభు శిష్యులతోటి పలికిన మాట, నిరంతరం ఎడతెగక ప్రార్థన చెయ్యండి. ఈ ప్రార్థనలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాం. బ్రిజితమ్మ గారు ఏ విధంగా ఆ ప్రభు తనతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు దేవుని స్వరాన్ని వినగలిగిందో అదేవిధంగా మనం కూడా వినగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యమైనది బ్రిజితమ్మ గారు మనకు నేర్పించేటువంటి సత్యం. పునీతులుగా మారాలంటే గురువులు మఠవాసులే కానక్కర్లేదు. బ్రిజితమ్మ గారికి పెళ్ళయింది, 8 మంది పిల్లలు, భర్త చనిపోయాడు, కుటుంబ వ్యవహారాలు నడిపించింది. అయినా కానీ ఆమె శ్రీసభలో ఒక గొప్ప పునీతురాలయ్యింది. కాబట్టి కుటుంబ జీవితాన్ని జీవిస్తున్న మీరందరూ కూడా పునీతులు అవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇది పునీత బ్రిజితమ్మ గారు మనందరికి ఇచ్చేటువంటి గొప్ప సందేశం. పిల్లలు ఏ విధంగా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, భర్తలారా క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు మీ భార్యలను ప్రేమించండి. భర్తలు భార్యలను ప్రేమించాలి, భార్యలు భర్తలను ప్రేమించాలి. మదర్ తెరేసా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అమ్మా నేను పవిత్రుడిగా మారాలంటే ఏం చెయ్యాలి అంటే, వెళ్ళి నువ్వు కుటుంబాన్ని ప్రేమించటం నేర్చుకో అన్నదంతే. అది చాలన్నది. గో అండ్ లెర్న్ హౌ టు లవ్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఇట్ మీన్స్ టు లవ్ యువర్ ఫ్యామిలీ అన్నారండి. కుటుంబాన్ని ప్రేమించటం, సహోదరులను ప్రేమించటం. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ ఏమంటారు? నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధిస్తామన్నారు కదా. నీవు నేను ఆ మాట చెప్పగలగాలి. దేవుడు ప్రతి ఒక్కరిని తన సేవకు పిలుస్తాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క పద్ధతి. నీవు నేను ఆ దేవుడు పిలిచిన పిలుపుకు మనం స్పందించగలిగితే పరిశుద్ధులుగా మారతాం. కొన్నిసార్లు ఒకవేళ మనని శ్రీసభ పునీతులుగా అధికారికంగా ప్రకటించకపోవచ్చు, కానీ మోక్ష భాగ్యాన్ని చేరటం, పవిత్రంగా మారడం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించటం పునీత బ్రిజితమ్మ గారు మనకు నేర్పించేది అదే. గొప్ప పునీతురాలు ప్రియులకు దేవుని బిడ్డలారా. మన పద్ధతుల్లో మనకు తెలిసినట్లుగా పునీత బ్రిజితమ్మ గారు ఏ విధంగా ఒక భార్యగా ఉంటూ తమ పిల్లలని సేవక అంకితం చేసి తాను కూడా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ 10 మందికి సహాయం చేస్తూ ఏ విధంగా దేవుని సేవలో పాలు పంచుకుందో మనందరం కూడా దేవుని సేవలో పాలు పంచుకోవాలి. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి సేవలో పాలు పంచుకోవాలి. ఒక వివాహిత అయినా కానీ పునీత బ్రిజితమ్మ గారు ఏ విధంగా సేవలో పాలు పంచుకుందో అదేవిధంగా మనందరము కూడా ఆ దేవుని సేవలో పాలు పంచుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరం ప్రార్థన చేసుకోవాలి. ఈ గొప్ప పునీతురాలను శ్రీసభకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, వివాహమైనటువంటి వారందరూ కూడా ఈ పునీతురాలను ఆదర్శంగా స్వీకరించాలి, ఒక గొప్ప సుమాతృకగా స్వీకరించాలి. ఏ రీతిగానైతే ఈమె పవిత్రంగా జీవించిందో, భర్తను ప్రేమిస్తూ, భర్త మరణించిన బిడ్డలను క్రమమైన మార్గంలో నడిపిస్తూ, వాళ్ళల్లో కొంతమందిని దేవసేవకు అర్పిస్తూ,
తాను కూడా పవిత్రంగా జీవిస్తూ భర్త మరణించిన తర్వాత ఇంకా ఎక్కువగా పవిత్రమైన జీవితాన్ని జీవించిందో, ఒక మఠవాస జీవితాన్ని ప్రారంభించిందో, నీవు నేను కూడా కుటుంబ జీవితాన్ని జీవిస్తూ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించవచ్చు. గొప్ప సత్యం కదా. అటువంటి కృప, అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వమని వేడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా పునీత బ్రజితమ్మ గారు మనకు నేర్పించే సందేశం, క్రీస్తు శ్రమలని, క్రీస్తు పాటులని, క్రీస్తు సిలువని మనం ధ్యానం చేయగలిగినప్పుడు పాపము నుండి మనం పవిత్రత వైపు నడుస్తాము. పునీత థామస్ అక్వైనాస్ గారు అన్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేను చదివిన పుస్తకాలన్నిటి నుండి కంటే కూడా యేసయ్య సిలువ సన్నిధిలో ధ్యానం చేయటం ద్వారా, యేసయ్య సిలువంక చూడటం ద్వారా నాకు ఎక్కువగా జ్ఞానం లభించింది అంటాడు. ప్రియులారా, పునీత బ్రిజితమ్మ గారి పండగ సందర్భంగా ఆ యేసయ్య శ్రమలని, మన కొరకై ఆయన సిలువలో పొందినటువంటి ఆ దెబ్బలని, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తాన్ని మనం ఆత్మీయంగా ధ్యానం చేసుకుంటూ దీవెనల కొరకై తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు గొప్ప పునీతురాలు, స్వీడన్ దేశీయురాలు పునీత బ్రిజితమ్మ గారి యొక్క పండగను కొని ఆడుతుండగా, ప్రభువా, మేమందరము కూడా ఆ తల్లి చూపించినట్టు సుమాతృక బాటలో, ఆదర్శవంతమైన బాటలో మేము కూడా నడవడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఓ యేసు రాజా, ఈనాడు ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా నీ సిలువ రక్తాన్ని వాడి మీద ప్రోక్షించి, ఏ ప్రాంతంలో అయితే అనారోగ్యంగా ఉందో ఆ ప్రాంతంలో మీ పరిశుద్ధ రక్తాన్ని జొంపింపచేసి పరిపూర్ణమైన స్వస్థతనివ్వండి. ఈ క్షణంలోనే ప్రార్థన చేస్తుండగా బిడ్డలు అనారోగ్యాలతో ఉండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డపైకి కూడా నీ మహాపరిశుద్ధమైన రక్తాన్ని కుమ్మరింపచేయండి. అదేవిధముగా కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. కుటుంబాలు శాంతి సమాధానం లేక ఉంటున్న ప్రతి కుటుంబాన్ని ఈ క్షణంలోనే భార్యాభర్తలతోటి కలిసి మీరు సందర్శించండి, దీవించండి, శాంతిని ఏర్పాటు చేయండి, సమాధానాన్ని ఏర్పాటు చేయండి. వివిధ తలంపులతో, కోరికలతో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా నీ మహాకృపచేత దీవించండి, ఆశీర్వదించండి. వారి తలంపులను, ఉద్దేశాలను, కోరికలను నెరవేర్చండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో వివిధ రకాలైన బాధలలో, వేదనలలో ఉన్నటువంటి వారికి శాంతిని, సమాధానాన్ని దయచేయమని ప్రభువా, ఈ పరిచర్య కొరకై సహకరిస్తున్న బిడ్డను దీవించమని మనాదులైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.